హాయ్ అండి, నమస్తే. జనవరి 22 రోజు ఏం చెయ్యాలి అనే అపోహ అందరికీ ఉంది. ఏం లేదండి, ఇంట్లో అందరూ కూడా శుభ్రంగా స్నానాలు చేసి చక్కగా భగవంతుడి ముందు దీపారాధన చేయండి. ఆ రోజంతా కూడా రామనామ స్మరణ చేయండి. అలాగే మనందరి ఇంటికి కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతాలని విగ్రహ ప్రతిష్టాపన అయిపోయాక లైవ్లో వస్తుంది కదండి, అందరూ కూడా ఇంట్లో లైవ్లో చూడండి. అలాగే ఆ విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరిగాక మనందరం కూడా తల మీద వేసుకుంటే సరిపోతుంది. అందరం కూడా దీపావళి పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అయోధ్యలో రాముడు రావణాసును సంహరించి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలందరూ కూడా దివాళిని చేసుకున్నారు. అందుకే మోడీ గారు మనందరికీ కూడా దీపావళిలాగే దీపాలు వెలిగించుకోమన్నారు. చక్కగా మనం ఈ రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మనం కూడా దీపావళి పండుగలాగే ఆనందంగా జరుపుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.